చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లుగా మనకి అధికారిక సమాచారం తెలుస్తోంది. 24 మందికి గాయాలయ్యాయి. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. బస్సును అతి వేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఆ టిప్పర్లో పెద్ద ఎత్తున కంకర లోడింగ్ ఉంది. అయితే ఆ కంకర లోడ్ మొత్తం కూడా బస్సుపై పడిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఆ కంకర కింద పడి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ప్రయాణికులు, బస్, టిప్పర్ డ్రైవర్లు ఉన్నారు. చనిపోయిన వారిలో నెల రోజుల పసికందు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పసికందుతో పాటు ఆసుపత్రికి వెళుతూ ఉంది తల్లి. చనిపోయిన వారిలో 3 అక్క చెల్లెళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల ఆసుపత్రి దగ్గర హృదయ విదారక దృశ్యాలు నెలకొన్నాయి. మృతుల బంధువులంతా కన్నీటి పర్యంతమవుతూ వాళ్లకొచ్చిన కష్టాన్ని అక్కడికి వచ్చిన అధికారులతో చెప్పుకుని బాధపడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం.